నేను మీ లక్ష్మి ప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. యష్మి గౌడ బిగ్ బాస్ 8 సీజన్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కల అబ్బాయిలకైతే ఒక క్రష్ లిస్ట్ అయితే చేరిపోయిందని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈమె చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఈ జనాలందరినీ ఎవరైతే ఈమెని క్రష్ లిస్ట్ లో చేర్చుకొని ఉంటారో వీళ్ళందరూ అయితే అవాక్క ఎలాగున్నాయన్నమాట. ఏం చెప్పింది అంటే, నైట్ టైంలో చాలా ఫాస్ట్ గా లిప్స్టిక్ వేసేసుకొని చేతిలో హ్యాండ్ కప్స్ పెట్టుకొని ఆరు బయట అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేసింది అనమాట. సో ఇవి విన్న ఆమె ఫ్యాన్స్ అందరూ అయితే చాలా హట్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఇంతకీ ఏంటి ఈ విషయం, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అయితే యష్మి గౌడ, నిఖిల్, యష్మి కావ్య వీళ్ళు ముగ్గురు పేరు ఒక చోట వినిపించిందంటే కామెంట్ సెక్షన్ లో వర్షమే వచ్చేస్తుంది అనమాట. నిఖిల్ కావ్య బెస్ట్ పేర్, నిఖిల్ యష్మి బెస్ట్ పేర్ అని చెప్పి. సో ఎవరెవరు ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకుంది, సో ఎవరెవరు ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అయితే కాకమ్మ కథలు సీజన్ 2 ఆహాలు అయితే వస్తుందన్నమాట. సో ఈ షోకి అయితే రావడం జరిగింది. ఇందులో అయితే చాలా గోల్ చేసిందని చెప్పుకోవాలి. సో అంతేకాదు తన పర్సనల్ మ్యాటర్ గురించి కొన్ని అయితే చెప్పుకొచ్చింది అనమాట. అవన్నీ కూడా మీకు చెప్పేస్తాను. ఇందులో ఉన్న యాంకర్ అయితే ఒక క్వశ్చన్ అడిగింది, ఎందుకు ఈ ఫీల్డ్ కి వచ్చావు అని చెప్పేసి. బట్ అప్పుడైతే యష్మి చాలా ఎమోషనల్ అయిందనమాట. నేను ఈ ఫీల్డ్ కి రావడం అసలు మా అమ్మకైతే కొంచెం ఇష్టం, కానీ మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. నేను ఇక్కడికి వచ్చానని చెప్పి నాతో 2 ఇయర్స్ మాట్లాడలేదనమాట. సో ఏంటంటే బేసిక్ గా నేను చిన్నప్పుడు స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ అసలు నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ప్రాపర్ డ్రెస్ సెన్స్ కూడా ఉండేది కాదు. ఏంటి అమ్మ ఇలాంటి డ్రెస్ పైన ఒకటి కింద ఒకటి వేసుకొని వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా అనేవాళ్ళు అనమాట. అప్పుడు డిసైడ్ అయ్యాను నేను, ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పేసి ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి అయితే ఈ ఫీల్డ్కి వచ్చానమాట. బట్ వచ్చిన తర్వాత నా ఫాదర్ అయితే నాకు అస్సలు మాట్లాడలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన కూడా అన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అయితే చెప్పుకొచ్చారన్న. అందరితో ఆగలేదు. తనకి ప్రేరణకున్న ఫ్రెండ్షిప్ విషయాలు కూడా అన్ని షేర్ చేసుకున్నారు. ప్రేరణ చాలా కంజూసు, అసలు నా వస్తువులు, నా డ్రెస్సులు కానీ నా జ్యువెలరీ కానీ అన్ని వాడేసుకుంటది, అడగకుండానే వాడేసుకుంటది చెప్పైతే చెప్పుకొచ్చారు. అయితే అసలు మ్యాటర్కి వస్తే ఏంటి అంటే, ఇందులో యాంకర్ కొన్ని కీవర్డ్స్ ఇస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి అయితే చెప్పాలి. సో అలాంటి రౌండ్ లోనే తినే యాంకర్ అయితే ఈ మిడ్ నైట్ ఫాస్ట్ గా లిప్స్టిక్, హ్యాండ్ కప్స్, అవుట్డోర్, బెస్ట్ మూమెంట్ కోసం వెయిట్ అని చెప్పి ఇచ్చింది. సో దీనికి యష్మి అయితే నేను మిడ్ నైట్ చాలా ఫాస్ట్ గా లిప్స్టిక్ వేసేసుకొని చేతిలో హ్యాండ్ కప్స్ పెట్టుకొని అవుట్డోర్ సైడ్ ఆ బెస్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే ఇందులో ఏదో కాకమ్మ జ్యోతిష్యం లాగా, చిలకమ్మ జ్యోతిష్యం లాగా కాకమ్మ జ్యోతిష్యం ఉంటది అనమాట. సో అందులో అయితే ఆ యాంకర్ ఏం చెప్తుందంటే, నీకోసం ఒక మంచి రాజకుమారుడు అయితే త్వరలో రాబోతున్నాడు అని చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి యష్మి కూడా చాలా సంతోషపడింది. ఇంతకీ ఆ వచ్చే రాజకుమారుడు, ఇంతకీ ఆ వచ్చే మహారాజు నిఖిల్ మలయక్కల్ అయి ఉంటాడా ఏమో నాకైతే తెలియదు. బట్ మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. దానికంటే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.